సార్ ఎట్లా న్యాయం చేస్తున్నారు ప్రియాంక కుటుంబానికి సంబంధించి చాలా వరకు డిమాండ్స్ ఉన్నాయి, ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా కూడా డిమాండ్ చేస్తున్నారు అఖిలపక్షం సంబంధించి, ఏం చెప్తారు? చాలా దుర్మార్గమైనటువంటి పాశవిక చర్య, సంస్కారం లేని చదువులేని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినంగా శిక్షాల్సిన అవసరం ఉంది. మర్డర్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. చట్టాలను కూడా సవరించాల్సిన అవసరం ఉంది. సవరించాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి వాళ్ళ తండ్రి కోరిన విధంగా కాన్ఫిడెంట్ ఆధారంగా మర్డర్ కేసు రిజైన్ చేసి వాళ్ళకు కఠినంగా శిక్షాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని పిలిపించి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 20,00,000 ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించి, సో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి హామీ లభించలేదని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాలు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆ కుటుంబాన్ని పిలిచి మాట్లాడి విధానం చేసే కార్యం చేస్తారు. సో నిందితులకు సంబంధించి శిక్ష వేయడానికి ఏపీ ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడుతున్నారా ఏంటి, ఏం చెప్తారు? ఉన్న దాని ప్రకారము జరిగినటువంటిది యాక్సిడెంట్ కాదు, జరిగినటువంటిది కాబట్టి ఆ సెక్షన్స్ పెట్టి వాళ్ళను ఏపీ ప్రభుత్వం కూడా శిక్షాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఆ ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ అంతిమయాత్ర అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అఖిలపక్ష నేతలకు మాత్రం ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు, ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే నిందితులకు కఠిన శిక్ష అనుభవించాలని చేయాలి. మరో పక్కన ప్రియాంక కుటుంబానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఎందుకంటే ప్రియాంక ఆ కుటుంబానికి పెద్ద దిక్కు. ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఆసరగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పేసి అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.